Hello, hi, welcome back. Another small video, just ఒక random 1 or 2 days అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు షూట్ చేసిన వీడియో ఇది. ఆ రోజు మేము ఒడియాలు పెట్టుకుంటున్నాం అన్నమాట. యాక్చువల్లీ సమ్మర్లో పెట్టుకోవాలంటారు కదా, బాగా ఎండ వచ్చినప్పుడు, తర్వాత గాలి సీజన్ అప్పుడు పెట్టుకోలేము అంటారు కదా. అందుకని మామూలుగా నేను వెళ్ళిన సీజన్కి యాక్చువల్లీ ఒడియాలు పెట్టే టైం అయిపోయిందంట. బట్ స్టిల్ నాకు కావాలనిపించింది, పెట్టుకుందాం కదా అని. నేను చిన్నప్పుడు బాగా గుర్తు, అమ్మ వాళ్ళు ఎక్కువ పెట్టేవాళ్ళు అనమాట. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు 2-3, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో అన్నట్టు పెట్టుకునేవాళ్ళు. తర్వాత ఆ మెమరీస్ ఏం లేవన్నమాట, చాలా ఇయర్స్ అయిపోయినట్లుంది. అండ్ నాకు కూడా ఈ రెసిపీ నేర్చుకోవాలి, చూడాలి అని ఉండింది. సో అందుకని కొంచెం కొంచెం చేసుకుందాం కదా, పైకి వెళ్ళి పెట్టి అవన్నీ చాలా కష్టమైపోతుంది అని ఇప్పుడు ఇంటి ముందరే జస్ట్ ఇట్లా ఒక మడత మంచం ఉంటే దాని మీద కొన్ని వేసుకుందాం కదా అని చెప్పి ఇంకా అనుకొని అప్పటికప్పుడు స్టార్ట్ చేసి వేసుకున్నాం అనమాట. రెసిపీ కూడా నేర్చుకున్నాను అమ్మ దగ్గర, చాలా సింపుల్. మిరపకాయ పేస్ట్, ఈ బియ్యపిండి ఉంది కదా, ఆ బియ్యపిండిని మంచిగా ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. ఇంట్లోనే బియ్యం నానపెట్టి కడిగేసి ఆరబెట్టి బియ్యం పిండి కొట్టించుకొచ్చి, రెసిపీ చాలా సింపుల్ అనిపించింది నా గుర్తు కోసము. వాటర్ కొంచెం బాయిల్ చేసి ఆ తర్వాత బియ్యం పిండి ఉంటుంది కదా, దాన్ని కొంచెం వాటర్లో కలుపుకొని ఆ మరిగిన వాటర్లో ఈ బియ్యం పిండి మిక్స్చర్, ఆ తర్వాత ఉప్పు, కొంచెం మిరపకాయ పేస్ట్ ఉంటుంది కదా, అది జీలకర్ర వేసింది, అంతే. చేయడానికా పడుకుందాం ఇల్లు అక్కడ. ఐషర్, ఇది చిన్నప్పుడు బ్లౌజ్ పీస్ అనుకుంటా కదమ్మా. బ్లౌజ్ పీస్తో ఒక లంగా, ఇంకో బ్లౌజ్ పీస్తో ఇంకో బ్లౌజ్ కుట్టించేసాం. మమ్మీ నిజంగానే కూర్చుంటా ఉంది అది అక్కడ, నిజంగానే పడుకుంది మా. మిషలు ఎండ నాన్న, లే వచ్చేసాయి. ఊరికే అన్న అక్కడ ఏమో పెడదాం మనం, దా. కమ్ 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 కమ్. అమ్మో మంకీ వచ్చింది, మంకీ 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 మంకీ. మిషలు మంకీ, అమ్మో నేను లోపలికి వెళ్ళిపోతున్నా. దా 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 చూపిస్తారా, కమ్ 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 కమ్. వచ్చే 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 వచ్చే. ఓ కొబ్బరి నీళ్ళు పట్టుకో, కింద పోయకుండా తాగుతావా? నీళ్ళే నవ్వుతా ఉంది. కదా కొంచెం ఉప్పు తక్కువేమో అనిపిస్తుంది నాకు. కొన్ని కొన్ని చేస్తే ఇట్స్ యాజ్ ఇఫ్ యూఆర్ రీలివింగ్ యువర్ చైల్డ్హుడ్ మెమరీస్, అలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ వీళ్ళకి ఏంటంటే ఈ అమ్మ వాళ్ళ ఏజ్లో పాపం వాళ్ళు మంచి ఏజ్లో ఉంటారు కదా, అప్పుడు ఇవన్నీ చేసి అలవాటు అయిపోయి ఇప్పుడేమో బాడీ సహకరించదు అండ్ తోపిక ఉండదు. బట్ స్టిల్ చెయ్యాలి అనే వాళ్ళకి ఆ జీల్ ఉంటుంది కదా, ఆ ఎంతూజియాజం కానీ ఏమాత్రం తగ్గదనమాట. కాకపోతే జస్ట్ ఒంట్లో ఓపిక ఉండదు, సహకరించదు బాడీ, అంతే. ఇట్లా పొయ్యడం అయితే చాలా ఇష్టం నాకు. చిన్నప్పుడు స్పూన్తో తీసి పోస్తూ ఉంటాం కదా, అది భలే ఇష్టం. అండ్ చేసినంతసేపు డాడీని కూడా గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నాం. డాడీకి ఇవి చాలా ఇష్టం. సో ఎప్పుడు ఈ ఒక్క విషయంలో మమ్మీకి వచ్చి కొంచెం హెల్ప్ చేసేవాడంట. అదే అమ్మ చెప్తా ఉండింది, వద్దు అంటే కూడా వచ్చి చేసేవాడు అని. చిన్నది నువ్వు ఇది పెట్టుకో ఇషిక, కొంచెం ఇషిక అక్కడ 2 lines 3 lines వస్తాయి, ఆ 3 linesతో పోయి, ఓకే? చాప్ మీద పోయకూడదు, ఓకేనా? వంగాలి, వంగిపోయాలి, ఒకదానికి టచ్ అవ్వకుండా. చూడు, టచ్ చేసేస్తున్నావు. నేను ఎలా పోసా అక్కడ, ఎంత గ్యాప్ ఇచ్చాను? ఫింగర్ స్పేస్ ఇవ్వాలి ఇషిక. ఇంకా లాస్ట్ 2 వీడియోస్కి మంచిగా కమెంట్ చేశారు కదా, బెంగళూరు వీడియోస్కి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. చాలా మంది హౌస్ టూర్ చేయమని అడిగారు. బట్ యునో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ డూయింగ్. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హౌస్ టూర్ చేయనా అని అడగడం కానీ, వాళ్ళు కూడా, మా అన్న ఈజ్ అ వెరీ ప్రైవేట్ పర్సన్. అది ఇష్క కొంచెం పక్కకి రా, ప్లేస్ మారాలంట, పొజిషన్ మార్చుకోవాలంట. మీరు ప్రతి సంవత్సరం పోసేవాళ్ళ మీ కాలంలో? పెద్ద పెద్ద డబ్బాలుగా? ఎన్ని రోజులు? సంవత్సరం అంతా వచ్చావా? 5-6 మందా? అందరికీ మనకేనా?
మనకే పోస్తారు సంవత్సరం దాకా ఉంటాయమ్మో. నువ్వు కూడా చిన్నప్పుడు బాగా పోసేదాన్ని కదా మమ్మీ. అదే నేను కూడా దండిగా ఎన్ని మురుకులు ఇవి 4 రోజులు 5 రోజులు ఒక వారం దాకా ఇవే సరిపోతాయి. యాకి ఫెలో ఇంకా తింటున్నావు. కలర్సా? గ్రీన్ కలర్, గ్రీన్ అని ఎల్లో కూడా వేస్తాను డబ్బాలు పోసుకొచ్చి. ఓయ్ బుజ్జి కన్నా ఎవరిని? బుజ్జి కన్నా నీ బుజ్జి కన్నా నేను వెర్రీ బుజ్జి కన్నా. ఎందుకు కాదు? డబ్బులు ఇవ్వలేదు. ఏంటి డబ్బులు ఇవ్వలేదా? అయ్యో మిష్వి ఏంటంటున్నావు? చికెనా? బాగుందా? యమ్మీ. ఎవరు చేశారు? మమ్మీయా? అమ్మమ్మ? ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సండే అనుకుంటాను. సో మంచిగా ఇడ్లీ మటన్తో డే స్టార్ట్ చేసి ఆ తర్వాత మా వదిన వాళ్ళని కూడా భోజనానికి పిలిచాం అనమాట. సో ఇవాళ నేనే మళ్ళీ బిర్యానీ చేస్తున్నాను. లాస్ట్ టైం ఫ్లాప్ అయింది కదా, మమ్మీకి కూడా ఇష్టం, బట్ ఎందుకో చేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించదు అమ్మ ఎప్పుడు. సో లాస్ట్ టైం ఒకసారి ఫ్లాప్ అయింది కదా, అలా కాకుండా ఈసారన్నా మంచిగా బాగా టేస్టీగా చేసి పెడదాం, నేను చేసేది ఇష్టం కూడా అని అనుకుంటూ ఉన్నాను. ఇదిగో స్టార్ట్ అయితే చేశాను కానీ పర్లేదు, బాగానే కుదిరింది. అల్లం పేస్ట్, ఇంకా మిరపొడి, ధనియాల సోంపు, ధనియాలు, మెంతులు ఎన్నెన్నో. మళ్ళీ మసాలా కూడా వేసుకుంటాం, గరం మసాలా, పట్టా మసాలా, దాని బదులు ఇది వేసేస్తున్నాం. ఇది గరం మసాలా అంటే అది ఉంటే ఇది అవసరం లేదా? అది ఇది కానీ అన్ని చేపలకి సరిపోతుంది అవునా? మళ్ళీ మిగతావి ఇవాళ ఆల్మోస్ట్ ఫుడ్ బ్లాగ్ అయిపోయింది. ఇక్కడ మ్యారినేషన్ ఫ్రెష్ ఫిష్లు దొరికాయంట, వదిన తీసుకొచ్చింది వచ్చేటప్పుడు, అండ్ మ్యారినేట్ చేసి పెట్టి వెళ్ళింది, తర్వాత ఫ్రై చేసుకోండి అని చెప్పి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ టేస్ట్ చాలా బాగుంది. నేను ఫిష్ తిన్ను, బట్ స్టిల్ నాకు కూడా నచ్చింది, అందుకే నేను ఈ చిన్న రెసిపీ అయితే చూపిస్తాను క్విక్గా. ఫస్ట్ అయితే లెమన్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసింది. ఫిష్ మసాలా ఉంటే అది వేసుకోవచ్చు అంట. ఫిష్ మసాలాకి ఇంగ్రీడియంట్స్ నేను దీనికన్నా ముందు బిట్లో చెప్పాను, సో అది లేదు కాబట్టి గరం మసాలా వేసింది. అంతే, ఇవన్నీ బాగా కలిపేసి ఫిష్ వేసేసి వాటిని బాగా ఫిష్కి పట్టించేసి ఇంకా రెఫ్రిజిరేట్ చేయడమే. లాస్ట్లో కొంచెం ఇదిగో ఇలా ఆయిల్ కూడా వేసుకునింది. తర్వాత నెక్స్ట్ రోజు లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంది. సో ఫిష్ నాకే నచ్చింది కాబట్టి ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుందేమో అని షేర్ చేస్తున్నాను. ఫ్రై చేసేప్పుడు ఇంకేం వేయరా అవుతుందా? ఆయిల్తో ఫ్రై చేయడమేనా? ఓ కార్న్ ఫ్లోర్. చూడటానికి బాగుంది బిర్యానీ. తర్వాత ఇక్కడ కజ్జికాయలకి రెడీ చేసుకుంటూ ఉన్నాము. చాలా తక్కువ కొని చేసుకున్నాము, రెసిపీ చూపిస్తాను, బాగా కుదిరింది. అందుకే 1 గ్లాస్ ఈ పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది తీసుకున్నాము. అదైతే ఒకసారి ఇలా మిక్సీ పట్టేయాలి. ఆ తర్వాత 3/4 గ్లాస్ బెల్లము, అదే గ్లాస్లో 1/4 గ్లాస్ షుగర్, అంటే ఈక్వల్ క్వాంటిటీ అనమాట. మనకి స్వీట్ ఎంత కావాలో అంత పప్పులు తీసుకోవాలి. కాకపోతే స్వీట్ బెల్లం ఒకటే కాకుండా కొంచెం షుగర్ కూడా వేశారనమాట. సో ఇలా షుగర్లోనే కొంచెం ఎలాచీ కూడా వేసుకొని గ్రైండ్ చేసేసి ఇంకా పొడి కలిపేయడమే. కరెక్ట్ వచ్చింది మా స్వీట్. 1 గ్లాసు పప్పుకి మా మమ్మీ ఇది ఎక్కువ చేసేది నేను చదువుకునే రోజుల్లో. అమ్మ అంటే మెజర్మెంట్ ఏం లేకుండా అప్రాక్స్గా వేస్తుందంట, బట్ ఈ మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్ స్వీట్ వచ్చింది అనమాట. సో పక్కా మెజర్మెంట్స్ ఇవి. కొబ్బరి ఎంత వేసావునా? కొబ్బరికాయ కొబ్బరి కూడా కప్ వేసి హాఫ్ కప్, ఒక కప్, హాఫ్ కొబ్బరికాయ. ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్ ఉంది కదా, 1 కప్ పప్పు, 3/4 కప్ బెల్లము, 1/4 కప్ షుగర్ అని, దాంతోపాటు హాఫ్ కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఫ్రెష్ కొబ్బరి తురుము వేసాం మేము.
అండ్ ఇది చాలా రకాలుగా చేస్తారు కదా, కొందరు అంటే జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి ఓన్లీ కొబ్బరి వేసి చేస్తారు. బట్ మా వైపు చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అనమాట, ఈ పుట్నాల పప్పు ఇవి వేసి చేయడం. ఇది నా ఫేవరెట్. అండ్ ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు అసలు బాగా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, మళ్ళీ తినాలనిపిస్తుంది. సో దసరా దివాళీ వస్తుంది కదా, ఈ రెసిపీ కావాలంటే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. కాకపోతే మనుషులు కావాలి, ఒక 2-3 అంటే ఫాస్ట్గా అయిపోతుంది, కొంచెం ప్రాసెస్ కదా. అయినా కూడా నేనైతే ఈసారి ఆ కజ్జికాయలు చేస్తారు కదా అది తీసుకెళ్తున్నాను, కొన్ని అయినా చేసుకుందాం కదా అని. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ యశికాకి బాగా నచ్చింది. యశికాకి ఫుడ్ పెద్దగా నచ్చదు ఏది, అందులోనూ మన పిండి వంటలు ఈ ట్రెడిషనల్ రెసిపీస్ అసలు నచ్చవు. సో దానికి ఏదైనా నచ్చింది, అది బాగుంది అనిందంటే మాత్రం ఇంక నేను దాన్ని వదలను, మ్యాక్సిమం అది చేయడానికి ట్రై చేస్తాను. మేడం గారికి నచ్చేదే చాలా తక్కువ కాబట్టి. సో ఈసారి అయితే ఇది తీసుకెళ్తున్నాను, చూద్దాం దివాళీకి చేయడానికి కుదురుతుందేమో. మంచిగా ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత ఇదిగో ఇది ఒక ఫేవరెట్ గేమ్ అనమాట ఇంట్లో అందరికి. కజ్జికాయ బాగుందా? చాలా బాగుంది. నువ్వు తింటావా? నువ్వు తినలేదప్పుడే మెష్వి అంటుంది, మమ్మీ ఎందుకు ఇంత ఎండ ఉంటే ఎట్లా, మనకి యూకేలో ఎండ ఉండదు కదా అంట. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మళ్ళీ పొద్దున్న స్టార్ట్ చేసాము. ఎలాగో మా లక్ కరెక్ట్గా మేము ఎప్పుడైతే అనుకున్నామో ఆ 3-4 డేస్ ఎండ వచ్చింది. 3-4 డేస్ మంచిగా ఈ మంచంకి సరిపోయాన్ని వడియాలు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా కొన్ని పెట్టుకుందాము అంటే కూడా ఇంకా వెదర్ కోఆపరేట్ చేయలేదన్నమాట. ఇంక ఈ వర్షాలు ఫ్లడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో హ్యాట్స్ ఆఫ్ టు దీస్ సిస్టర్స్, వాళ్ళే అసలు అనమాట ఎంతో ఓపిక్గా చేసి అసలు మంచిగా హెల్ప్ చేశారు. అండ్ ఇక్కడ యశికాకి మా మమ్మీకి బీరువా సర్ది పెట్టాను ఈరోజు నేను మొత్తం. అమ్మ ఆపరేషన్ అయిన తర్వాత ఎక్కువ వంగకూడదు అనమాట, అందుకని ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే శారీస్ పైన అలా మొత్తం సర్దాను. అప్పుడు యశికాకి ఇలా చీర కట్టుకోవాలని కోరిక పుట్టింది అనమాట. ఇంకా అందుకని అమ్మ ఊరికే అలా వేసింది. మంచిగా బ్లౌజ్లో ఏం సెట్ అవ్వలేదు కానీ ఏదో దానికి ముచ్చటగా ఉంది కదా, కోరిక వేద్దాం కదా అని చెప్పి ఇంకా అమ్మే కట్టింది. వద్దులే, నేను నా హాఫ్ శారీ ఒకటి ఉంది, దాన్ని మంచిగా రెడీ చేసి ఈసారి వేద్దాం అనుకున్నా, జడ పొడవుగా ఉంది కదా అని. బట్ అలా అయితే వేసింది. అండ్ ఇదైతే నెక్స్ట్ రోజు కాణిపాకంకి వెళ్తూ ఉన్నాము. దానికోసం వీళ్ళు పట్లంగాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఏమన్నా పనికొస్తాయేమో చూద్దాం కదా అన్నట్టు తీసి అన్ని ఏదైనా స్టిచెస్ విప్పడం ఆ పని ఉంటుంది కదా, అందుకని ముందు రోజే చూస్తూ ఉన్నాను. ఇవన్నీ చేసి వేద్దాం కదా, అన్నీ ఒక్కసారి వేసినవే మంచిగా. ఇవి చాలా వరకు వీటిలో కంచిలో తీసుకున్న పట్లంగాలు. నేను అన్ని నీట్గా రెడీ చేసి పెడితే ఇదిగో నెక్స్ట్ రోజు పొద్దునైతే వీళ్ళు ఇలా రెడీ అయ్యారు. సో ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేసేస్తాను, వెరీ సింపుల్ వ్లాగ్. ఇంకా తెనాలి వీడియో అడుగుతూ ఉన్నారు కదా, సో నెక్స్ట్ నేను తెనాలి వీడియో పోస్ట్ చేస్తాను. వెళ్ళాను అండ్ యూకే వెళ్ళిపోయారా అని కూడా చాలా మంది అడుగుతున్నారు. బట్ మీరు ఈ వీడియో చూసేటప్పటికి నేను ఇంకా ఇండియాలోనే ఉంటాను, నేను టైంకి పోస్ట్ చేస్తే. సో ఎస్, ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ టుడేస్ వీడియో అండ్ సీ యూ ఆల్ వెరీ 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 సూన్.